ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారు ఈరోజు సర్వసాధారణమైన ఫలితాలు పొందుతారు. ఈరోజు ఉండే గోచారం మీలో విచిత్రమైన మార్పులను తీసుకుని వస్తుంది. రాత్రి అయ్యేసరికి వైరాగ్య భావన కలుగుతుంది. ఎందుకురా దేవుడా ఈ జీవితం అనుకునే విధంగా ఉంటుంది. రాత్రివేళ ఎక్కువగా మేల్కోవడం, ఎక్కువగా ఆలోచన చెయ్యడం, ఎక్కువగా నీరసంగా ఫీల్ కావడం లాంటివి ఈరోజు మీ పట్ల గమనించుకోగలుగుతారు. ఇంకా చెప్పాలంటే మరో జన్మంటూ ఉంటే మనిషిగా మాత్రం పుట్టకూడదు అని అనుకుంటారు. విపరీతమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఈ భావన అంతా మీకు రాత్రివేళ మాత్రమే కలుగుతుంది. పగలు వచ్చేసరికి మళ్ళీ మీ సంసారాన్ని ఏదడం మొదలు పెడతారు. పక్కవారు కూడా ఈరోజు మీకు వ్యతిరేకంగా ఉంటారు. మీరు ఎస్ అంటే వాళ్ళు నో అంటారు. మీరు అవును అంటే వారు కాదు, జరగదు, కుదరదు అంటారు. అయితే ఇక్కడ మీరు చిన్న లాజిక్ని ఉపయోగిస్తే ప్రక్కవారు మీ మాట వినడమే కాకుండా మీకు కూడా గొడవల నుండి తప్పించుకునే మార్గం కుదురుతుంది. మీరు ఎలా అంటే అలాగే, నాదేం ఉందిలే అని మీరు ఒక్క మాట అంటే అవతలి వారు పొంగిపోయి మీకు అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగానే చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు తులారాశివారు సంతానం కోసం ఏమీ చేయలేదే అని బాధపడతారు. వారి కోసం ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచన చేస్తారు. దాని ప్రకారంగానే మీరు ముందడుగు వేస్తారు. ఈరోజు మీలో ఒక విచిత్రమైన ధోరణి నెలకొని ఉంటుంది. ఇప్పటి వరకు భక్తిలో ఉన్నవారు భక్తిని వదిలేస్తారు. తరువాత తమకు తాము భక్తిని తెలుసుకుంటారు. తులారాశి వారికి గురువారం, శుక్రవారం కలిసొచ్చే రోజులు అవుతాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండండి. ఈ రోజున ఈ మంత్రాన్ని పలకడం వలన కోర్టు కేసుల్లో బాధపడుతున్న వారికి, శని దోషాలతో ఇబ్బంది పడుతున్న వారికి, అవమానాలు పడుతున్న వారికి ఒక పరిష్కారం లభిస్తుంది. పిల్లలకు విద్యాభ్యాసంలో ఆటంకాలు తొలగి విద్యాభివృద్ధి కలిగేందుకు ఈరోజు సాయంత్రం ఏదైనా విష్ణాలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలను వెలిగించి 5 ప్రదక్షిణలు చేయాలి. పిల్లలకు కుదరని పక్షంలో వారికి సంబంధించిన పెద్దలైనా ఆచరించవచ్చు. ప్రతిరోజు మీకిష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈరోజు తులారాశివారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశివారి అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. ప్రతిరోజు మీకిష్టమైన దైవారాధన ఎప్పుడూ చేస్తూ ఉండండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.